హలో అండి. రేపటి కోసం ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. అదేంటో కాదు, కరివేపాకు చికెన్. టేస్ట్ మామూలుగా ఉండదండి, సూపర్‌గా ఉంటుంది. రేపు తయారు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే తెచ్చేసుకోండి అన్ని ఐటెమ్స్. దానికైతే ఫస్ట్ ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద ఆనియన్స్‌ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనము ముందుగానే కడిగి మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ని యాడ్ చేయాలి. దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్తో చక్కగా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ని దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది దాదాపు ఒక 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ చికెన్ని వేసి మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా దాంట్లో నుంచి నీరు వస్తుంది కదా, ఆ టైంలో ఒక 2 టమాటోస్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత గంటె వెనక భాగంతో ఈ టమాటోస్ని మ్యాష్ చేస్తూ చికెన్ని చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకాస్తసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చక్కగా చికెన్ని ఉడకనివ్వాలి. ఆ లోపల మనం స్పెషల్ కరివేపాకు చికెన్ కోసం కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాము. ఈ మసాలా మీకు ఆల్రెడీ ఒకసారి షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఫస్ట్ కామెంట్లో దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బరకగా పట్టాను కదా, మీరు మెత్తగా ఫైన్గా నలక అన్నది అస్సలు లేకుండా పౌడర్ చేసుకోండి. అందులోనే ఇంకాస్త కారం కూడా యాడ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తం చికెన్లో వేసి చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడైతే కరివేపాకు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రేపు తయారు చేసుకొని తిని చూడాలి. బాగా కుదిరితే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మనము ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసాము, టమాటో కూడా యాడ్ చేసాం కదా, సో ఈజీగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం తయారైపోయిన తర్వాత 2 ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు పెట్టి మూత పెట్టాను. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత వేయించుకున్న జీడిపప్పు వేశాను. తర్వాత క్రంచీగా కొన్ని ఆనియన్ రింగ్స్ని పెట్టి మంచిగా గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో ఈ కరివేపాకు చికెన్ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మసాలా చేసి పెట్టుకున్నారంటే మీరు 2-3 సార్లు అయినా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, తొందరగా కూడా అయిపోతుంది. ఇది అన్నంతోనే కాకుండా చపాతీ, పూరి ఇలా మీకు నచ్చిన దాంతో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఎంతో యమ్మీ టేస్టీ కరివేపాకు చికెన్ రెడీ. వేడి వేడి అన్నంతో ఒకసారి ఇది తిని ఎంజాయ్ చేసి నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముక్క భలే ఉడికింది కదా.